ఇప్పుడు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామన్నమాట. వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, రివ్యూ తీసుకుందాం. శివాని 14 కిలోమీటర్స్ సూపర్ చేయగలుగుతాను. ధోని నువ్వు ఈజీ అంట. ఓకే, ఇదే మొక్కలు గుర్తుపెట్టుకోండి. 14 కిలోమీటర్స్ తర్వాత వీళ్ళ పొజిషన్ ఏంటో నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా గాయస్, ఇప్పుడే మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. ఫస్ట్ లింగాన్ని దర్శించుకొని బయటకు వచ్చామన్నమాట. ఇదిగోండి ఫస్ట్ లింగం. సో ఫస్ట్ ఇంద్రలింగం, అది అయిపోయింది. నెక్స్ట్ లింగానికి స్టార్ట్ అవుతున్నాం. ఓకేనా, ఇందాక మొదలు పెట్టినప్పుడు సాక్స్ లేకుండా మొదలు పెట్టినాం. కాసేపటికి సాక్స్లు ఉంటే మేలేమో అని రియలైజ్ అయ్యాం. అందుకని చెప్పి మేమిద్దరం మ్యాచింగ్ పెయిర్ ఆఫ్ సాక్సెస్ తీసుకున్నాం. వీళ్ళిద్దరు మ్యాచింగ్ పెయిర్ ఆఫ్ సాక్సెస్ తీసుకున్నారు. ఏమైతే ఇందాక ఇప్పుడు వీడియో కోసం అని చున్ని ముడి తీసింది, కానీ ఇందాక ముడి కూడా వేసేసింది. అయిపోయింది, కిలోమీటరే నడిచింది. ఒక లింగమే అయిపోయింది, ఇంకా 7 ఉన్నాయి. ఎన్ని నడవాలి ఇప్పుడు? సో మీకు అప్పుడప్పుడు ఇదిగోండి దారిలో ఇక్కడ మ్యాప్స్ పెడతారనమాట. సో ఆ మ్యాప్స్ చూసుకుంటూ మీరు ఏ దారి వెళ్ళాలి, నెక్స్ట్ ఏ లింగం వస్తుంది ఏంటి అని చెప్పి మొత్తం క్లియర్ ఉంటుంది. అండ్ మీకు ప్రతి చోట కూడా ఇట్లా సాక్సెస్ అమ్ముతూ ఉంటారు. సో కాళ్ళు డ్యామేజ్ అవ్వకుండా మీరు ఇలా సాక్సెస్ తీసుకొని ఆ మ్యాప్ని ఫాలో అవుతూ నీట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఈ దారిలో మా ఫ్రెండ్స్ ఏదో అనుకొని సిగ్గుపడుతున్నారు. ఏదో పిల్ల అదిగోండి, అది ఇప్పుడే 2వ లింగాన్ని కూడా దర్శించుకున్నాము. 2వ లింగం వచ్చేసరికి అగ్నిలింగం అనమాట. సో ఇది అగ్నిలింగం. సో నెక్స్ట్ 3వ లింగం దగ్గరికి బయలుదేరుతాం. సో గైస్, గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ ప్రతి చోట వేటు గిరి వల్ల చెప్పుకుంటుంది. సో ఈ యారో మార్క్స్ని ఫాలో అవుతూ మీరు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైనల్లీ ఇప్పుడు 3rd లింగం కూడా దర్శనం చేసుకున్నాం. 3rd లింగం పేరు ఏంటంటే యమలింగం. సో ఇప్పుడు మళ్ళీ 4th లింగం దగ్గరికి వెళ్తాం. ఓకే, మోటివేషన్ జస్ట్. దారిలో ఇక్కడ ఇదిగోండి ఇలా షాప్స్ కనిపించాయి, అందుకని చెప్పి ఆగాము. ఇక్కడ చూసారా బుడిగలు ఉన్నాయి, బుడిగలు ఊపేటివి అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే 20 రూపీస్ అంట. మా ఫ్రెండ్స్ ఏదో తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. షాప్ కనిపిస్తే చాలు ఏదో ఒకటి తీసుకోవాలని చూస్తే. గాయస్ ఇక్కడ చూడండి ఏమున్నాయో, క్లిప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. మేము ఈరోజు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కొని వెళ్తామన్నమాట. ఆ క్లారిటీ మాత్రం నాకు బాగా వచ్చేసి. ఇప్పుడే 4th లింగం కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అదేంటంటే నైరుతి లింగం అనమాట. ఇప్పుడు 5వ లింగం దగ్గరికి వెళ్తున్నాం. ఓకే బాయ్.